పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్లోనే ఇంటర్ కోర్స్ జరగాలి, బ్లీడింగ్ రావాలి, లేదంటే ప్రాబ్లం, పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చాలా మిత్స్ మనకు చిన్నప్పటి నుంచి వినిపిస్తూనే ఉంటాయి. కానీ నిజంగా ఇవి ఎంతవరకు కరెక్ట్? హాయ్, నేను డాక్టర్ స్వప్న చేకూరి, మీ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఫస్ట్ నైట్ అనే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ చాలా ఓవర్ హైప్డ్ అయిపోయింది. మూవీస్, సోషల్ మీడియా వల్ల అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. దానివల్ల చాలా కపుల్స్కి అనవసరమైన భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి కలుగుతోంది. కానీ రియాలిటీ చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ నైట్ అనేది పర్ఫార్మెన్స్ కోసం కాదు, అది బాండింగ్ స్టార్ట్ మాత్రమే. ఇప్పుడు ఒక్కొక్క మిత్ క్లియర్గా అర్థం చేసుకుందాం. చాలామంది అనుకునే మొదటి మిత్ ఫస్ట్ నైట్లోనే ఇంటర్ కోర్స్ జరగాలి అని. కానీ నిజానికి అది అబ్సల్యూట్లీ అవసరం లేదు. ఇద్దరూ మెంటలీ ఫిజికలీ కంఫర్టబుల్గా లేకపోతే కొంత టైం తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. ఇంకో బిగ్గెస్ట్ మిత్, బ్లీడింగ్ రావాలి. చాలామంది దీన్ని వర్జినిటీతో లింక్ చేస్తారు, కానీ మెడికలీ అది కరెక్ట్ కాదు. హైమన్ అంటే కన్నెపొర అనేది చాలా ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్. అది స్పోర్ట్స్, సైక్లింగ్, డైలీ యాక్టివిటీస్ వల్ల కూడా ఆల్రెడీ స్ట్రెచ్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి బ్లీడింగ్ లేకపోవడం కంప్లీట్లీ నార్మల్, అది ఎలాంటి ప్రాబ్లం కాదు. మూడో కామన్ ఫియర్ ఏంటంటే ఫస్ట్ టైం చాలా పెయిన్ ఉంటుంది. నిజానికి పెయిన్ ఎక్కువగా ఫియర్ వల్లే వస్తుంది. టెన్షన్గా ఉన్నప్పుడు బాడీ ఆటోమేటికలీ టైట్ అవుతుంది, దాంతో డిస్కంఫర్ట్ పెరుగుతుంది. కానీ రిలాక్స్గా స్లోగా అప్రోచ్ అయితే ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకో మిస్కన్సెప్షన్, ఫస్ట్ నైట్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని. కానీ ప్రెగ్నెన్సీ అనేది ఓవులేషన్ టైమింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్టైల్ విండోలో ఉంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, లేదంటే ఇంటర్ కోర్స్ జరిగినా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. మేల్ సైడ్లో కూడా ప్రెషర్ చాలా ఉంటుంది, పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలని. కానీ ఇది ఎగ్జామ్ కాదు. నర్వస్నెస్ వల్ల మొదటిసారి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావడం చాలా కామన్, అది కంప్లీట్లీ నార్మల్ ఫేస్. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్, ఫస్ట్ నైట్ ఎలా అప్రోచ్ అవ్వాలి. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇద్దరూ ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇద్దరు తమ ఇష్టాలను షేర్ చేసుకోవాలి. అనవసరం తొందరపాటు మొదటికి మోసం తెస్తుంది. కన్సర్న్, కంఫర్ట్ ఇవే మెయిన్. లూబ్రికేషన్ న్యాచురల్గా లేకపోతే ఎక్స్టర్నల్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, అది కూడా కంప్లీట్లీ నార్మల్. ముఖ్యంగా సినిమాలో చూపించేలా పర్ఫెక్ట్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి. రియల్ లైఫ్కి తేడా తెలుసుకోండి. మొత్తానికి ఫస్ట్ నైట్ అనేది ఒక టెస్ట్ కాదు, ప్రెషర్ సిచ్యువేషన్ ఏమాత్రం కాదు. అది రిలేషన్షిప్లో ఫస్ట్ స్టెప్ మాత్రమే. మిత్స్ వల్ల ఫియర్ క్రియేట్ చేసుకోవడం కాకుండా కంఫర్ట్, కమ్యూనికేషన్, పేషెన్స్పై ఫోకస్ పెడితే ఎక్స్పీరియన్స్ న్యాచురల్గా పాజిటివ్గా మారుతుంది. థ్యాంక్ యూ.